హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు శుభవార్త. సీఎం చంద్రబాబు గారు మేనిఫెస్టోలో ప్రకటించిన 6 పథకాలలో 3 పథకాలైతే రిలీజ్ చేస్తున్నారు. ఎప్పుడు ఈ 3 పథకాలు ఇస్తామనే దాని గురించి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్లోగా 3 సూపర్ 6లు ఏమేమి పథకాలు ఇస్తున్నారంటే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భృతికి గ్రీన్ సిగ్నల్. ఈ 3 పథకాల పైసలు అయితే మనకు జూన్లోగా మీ అకౌంట్లలో అయితే వేయడం జరుగుతుంది. అదేవిధంగా కరెంటు బిల్లు యూనిట్కి ఐదు రూపాయల 30 పైసలు ఉంటే ఇప్పుడు దానికి 4 రూపాయల 95 పైసలకైతే తగ్గించడం జరిగింది. మరి ఈ 3 పథకాలు ఎప్పుడు మీ అకౌంట్లలో జమ చేస్తారంటే చూద్దాము. కేంద్రంతో ఇచ్చే నిధులతో కలిపి అన్నదాత సుఖీభవ కింద రైతులకు 20,000 ఖాతాల్లో జమ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం వచ్చేసి మేలో లేదా జూన్లో అన్నదాత సుఖీభవ పైసలు అయితే రిలీజ్ చేస్తుంది. కొన్ని ఆ పైసలకు చంద్రబాబు గవర్నమెంట్ కొన్ని కలిపి మీ అకౌంట్లలో మే లేదా జూన్లో అన్నదాత సుఖీభవ కింద 20,000 అయితే మీ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది. మీ అకౌంట్లో అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 వేస్తారు. అదేవిధంగా మే 17న మత్స్యకారులకు వేట నిషేధం అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆ లోగానే ఇచ్చిన హామీ మేరకు 20,000ను మత్స్యకార భృతి చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారు. సో మేలో చేపలు పట్టడం నిషేధించడం జరుగుతుంది కదా, ఆ లోగానే మేలో మీకు మత్స్యకార భృతి కింద 20,000 అయితే జమ చేయడం జరుగుతుంది. ఇంకా తల్లికి వందనం వచ్చేసి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు జూన్ నాటికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. సో జూన్లో స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు తల్లికి వందనం స్కీమ్ ప్రారంభమవుతుంది. మే లేదా జూన్లో వచ్చేసి అన్నదాత సుఖీభవ కింద 20,000 జమ చేస్తారు. మేలో వచ్చేసి మత్స్యకారులకు 20,000 అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ 3 పథకాలు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా మిగిలి ఉన్న ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి పథకాలు కూడా సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ఇవి అప్డేట్. సో మే ఆర్ జూన్లో ఈ అన్ని పథకాలు స్టార్ట్ అయ్యి మీ అకౌంట్లలో పైసలు అయితే పడతాయి. మళ్ళీ ఏమైనా అప్డేట్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.